ఆ శివసుబ్రహ్మణ్యం నమ్మే కదే ఈ అమెరికాకి వచ్చాం. ఎక్కడికెళ్ళి చచ్చాడో ఆ చలివెతవా. వాడు తగ్గిన బెట్ట ఇండియాకి వస్తే అక్క అక్క అంటూ నా వెనక కొంగు పట్టుకు తిరుగుతాడు. అసలే ఒంట్లో బాలేందాన్ని ఆపరేషన్ కని 20,000 మైళ్ళు దాటి వచ్చిందే. ఆవిడ్ని భద్రంగా బాధ్యతగా చూసుకోవాలన్న జ్ఞానం ఏమైనా ఉందా ఈ వెధవ కుక్కకి? ఆ శనిగాడి ఎయిర్పోర్ట్కి రాలేదు సరికదా, కనీసం మనల్ని వాడి సొంత ఇంట్లోనైనా ఉండనివ్వచ్చుగా. ఏదో పరాయి వాళ్ళలాగా అద్దె కొంపలో పడేస్తున్నాడు. వాడేం బాగుపడతాడు? బామ్మా ఇదిగో ఏమిటది? తిను. అయ్యో 24 గంటలు ఆ ప్లేన్ లో ఈ బన్ను బ్రెడ్ తిని తిని నా నాలికి చచ్చిపోయిందమ్మా. ఏదైనా కారం కారంగా నంచుకుతుందామంటే నా రాత నా ఊరగాయ బాటిల్స్ అన్ని ఆ కష్టం చోటు పారేసి చచ్చారు. నా వల్ల కాదు బాబోయ్. ఏం గొప్ప అమెరికానో ఇది. నేను అడిగానా? మాట్లాడకుండా అక్కడే ఉండి చచ్చి ఊరుకునేదాన్ని. ఇక్కడికి వచ్చి అమ్మా అయ్యో మధు ఆ ప్రాణాలు పోతున్నాయి. నా తల్లే బామ్మా. Okay, you must sign the form and pay the fee. All right. రే నువ్వు వెళ్ళి తీసుకట్టిరా. మధు ఆపరేషన్ ఎప్పుడు చేస్తారట? ఎల్లుండి. ఎల్లుండా? బామ్మా సంతకం పెట్టు. ఎందుకు? ఊరికి ఒక ఫార్మాలిటీకి సంతకం పెట్టు. అదే పెట్టు బామ్మా. పెడతానుండు. మధు నిజం చెప్పు, ఎందుకు సంతకం తీసుకున్నావు? సహజంగా అన్ని హాస్పిటల్స్ లోనే అడుగుతారు బామ్మా. సహజం అంటే ఏమిటా సహజం? అనుకుంది ఏదైనా జరిగితే మా బాధ్యత కాదని. జరుగుతుందంటున్నారా? అని కాదు బామ్మా. చేస్తానంటున్నారా? ఆహా నాకు తెలుసు, నేను చచ్చిపోతాను. నాకు చాలా దగ్గరైంది. తల మీద లేసర్ పడగానే పట్టున ప్రాణాలు పోతాయి. నేను బ్రతికేది ఇవాళ మాత్రమేగా. ఇదే నా జీవితంలో ఆఖరు. అయ్యో బామ్మా ప్లీజ్. నాకు తెలుసు. ఈ చోటు చూడు, పాలరాయితో కట్టిన సమాధిలాగా ఉంది కదూ. ఈ మందుల వాసన, ఈ డాక్టర్స్, ఈ బీపీ షాప్తో, ఈ సెలిన్, ఈ బ్యాండేజ్, ఈ కాటన్, వీటితో నేను చావలేను. నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళవా? ఎక్కడికైనా, సినిమాకో డ్రామాకో గుడికో గోపురానికి నన్ను తీసుకెళ్ళు. అన్ని కళ్ళారా చూసేసి తర్వాత కళ్ళు గట్టిగా మూసుకుని ఇక్కడికి వచ్చి పడుకుంటాను. ఆ తర్వాత వీళ్ళదాన్ని ఏం చేసినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు. మధు, బతికినంత కాలం సంతోషంగా బతికితే చాలదు, చచ్చేప్పుడు కూడా సంతోషంగా చావాలి. నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, నన్ను బయట తీసుకెళ్ళు మధు. ఇక్కడ మరి స్ట్రిక్ట్ బామ్మా. ఎలా తీసుకెళ్ళమంటావు? ఏమైనా సరే ఏదో ఒకటి చెయ్యి. చూడు, నువ్వు కాదన్నావో ఆపరేషన్ కి ముందే విరక్తితో నేను చచ్చిపోతానే. ఆ మాట అనుకో, నేను ఏర్పాటు చేస్తాను.